ఆకాశాన్నంటే బిల్డింగులు కడితే విద్యుత్ కాంతులతో వెలిగిపోతే కార్పొరేట్ చదువులు వైద్యం ప్రజలకు అందితే కాస్ట్ ఆఫ్ లివింగ్ లో నంబర్ 1 గా ఉంటే ఆ ప్రాంతాలు అభివృద్ధి చెందినట్లా కానే కాదు అని నిరూపిస్తూ అభివృద్ధికి కొత్త రూపాన్నిస్తోంది ఆ జిల్లా. నిన్నటి వరకు మనుగడ కష్టమనుకున్న ఆ గిరి ప్రాంతాలు ఇప్పుడు ది బెస్ట్ లివింగ్ జోన్స్ గా మారాయి. అదెలా సాధ్యమైంది? ఆకాశాన్నంటే కొండలు, పున్నమి చంద్రుడి వెలుగులు, ఆనందాన్నిచ్చే పంచే ప్రకృతితో వావ్ అనిపిస్తోన్న ఈ ఏరియాను చూడగానే మీకు ఏ ఊటీనో ఇంకేదో గుర్తుకొస్తోందా? కానే కాదు, ఇది మన అల్లూరి జిల్లా. అదేనండి, పాడేరు, అరకు, రంపచోడవరం నియోజకవర్గాలతో కొత్తగా ఏర్పడింది కదా, ఆ జిల్లానే ఈ ప్రకృతి అందాలకు నెలవు. గతంలో అభివృద్ధి లేక మన్యం చీకట్లో మగ్గిపోయింది. కానీ ఈ 5 ఏళ్లలో అల్లూరి సీతారామరాజు జిల్లా ఎలా మారిపోయిందో చెప్పడానికి ఈ విశాలమైన రోడ్లు, హాస్పిటల్స్, స్కూళ్లే ఉదాహరణ. ఈ జిల్లాల్లోని 22 మండలాలు శరవేగంగా అభివృద్ధి చెందుతున్నాయి. ఒకప్పుడు వైద్యం కోసం విశాఖ కింగ్ జార్జ్ హాస్పిటల్ కి వెళ్లాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆ పరిస్థితులు అల్లూరి జిల్లా ప్రజలకు లేదు. ఆయా నియోజకవర్గాల్లో హాస్పిటల్స్ వచ్చేశాయి. నాడు నేడులో భాగంగా 47 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు అధునాతన సౌకర్యాలతో గిరిజనులకు వైద్య సేవలు అందిస్తున్నాయి. 500 కోట్లతో 500 పడకల మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు జరుగుతున్నాయి. దీనికి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి, నర్సింగ్ కాలేజీ నిర్మాణ పనులు కూడా స్పీడ్గా జరుగుతున్నాయి. ఏరియా ఆసుపత్రిలోనే మరి ఆపరేషన్లు గట్రా కూడా అన్నీ జరుగుతున్నాయి. లేదు ఇంకా పరిస్థితి ఒకవేళ విషమంగా ఉంటే పాడేరు జిల్లా ఆసుపత్రికి అనేది పంపించడం అనేది జరుగుతుంది. పాడేరులో మాకు ఏజెన్సీ ప్రజలు, గిరిజనులు ఆరోగ్యమే మాకు ముఖ్యమని చెప్పేసి ముఖ్యమంత్రి గారు జిల్లా ఆసుపత్రిని మాకు ఇవ్వడం జరిగింది. నిజంగా చాలా సంతోషం. మాకు చాలా సమీపంలో ఉంది పాడేరు ఆసుపత్రి. మరి మాకు ఎటువంటి కష్టాలు ఉన్నా కూడా అక్కడ వెళ్ళి చికిత్స పొందడానికి మాకు చాలా సులువుగా ఉంటుంది. ఇప్పుడు మార్గం కూడా మనకు దగ్గరలో ఉంది కనుక. మిషన్ కనెక్ట్ పాడేరు పేరిట ప్రతి మారుమూల ప్రాంతాలకు సైతం రహదారి సౌకర్యం కల్పించారు. ఒకప్పుడు నడిచేందుకు కూడా దారి లేని ప్రాంతాల్లో సైతం ఇప్పుడు రోడ్లు వచ్చేశాయి. ఇంకా కొన్ని నిర్మాణ దశలో ఉన్నాయి. రోడ్లు మాత్రమే కాదు, కల్వర్టుల నిర్మాణం కూడా శరవేగంగా జరుగుతోంది. కేవలం రోడ్ల నిర్మాణం కోసమే ప్రభుత్వము దాదాపు 750 కోట్ల రూపాయలను కేటాయించింది. దాదాపు 46 కిలోమీటర్ల ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణ పనులు రాజమండ్రి నుంచి రంపచోడవరం, పాడేరు, అరకు మీదుగా విజయనగరం నుంచి రాయ్పూర్ వరకు కొనసాగుతున్నాయి. ఇంజరి కావచ్చు, జామగూడ కావచ్చు, బూసిపోర్ట్ కావచ్చు, కొండ్రూం కావచ్చు, ఇలాంటి ప్రాంతాలంతా కూడా ఈరోజు మేము తారుడు వేసుకోగలిగాము షార్ట్ పీరియడ్లో. ఎందుకంటే అధికారుల పర్యవేక్షణ ఇక్కడ ఉండము, వెంటనే స్పందించడము, ఈ యొక్క రోడ్లు, బ్రిడ్జీలు, వరుసని అనుకున్న రోడ్లు, బ్రిడ్జెస్ కూడా మేము వేసుకొని ఈరోజు ఈ జిల్లా ఉండడం వల్ల మాకు ఇది ఈ యొక్క త్వరితగతిన పనులు అవడంతో పాటు అధికారులు అందుబాటులో ఉండడం కూడా మాకు చాలా హ్యాపీగా ఉంది. ఇక టెక్నాలజీ తెచ్చిందే నేను అని చెప్పుకునే చంద్రబాబు గారి పాలనలో ఇక్కడ ఒక్క సెల్ టవర్ కూడా ఏర్పాటు చేయలేదు. కానీ ఇప్పుడు మారుమూల ప్రాంతాల్లోనూ సెల్ టవర్లు ఉన్నాయి. 200 కోట్ల రూపాయలతో 1100 గ్రామాలకు 4G సేవలు అందుతున్నాయి. మా ట్రైబల్ ఏరియాలోని డెవలప్మెంట్ వచ్చింది అని అంటే నేషనల్ హైవేస్ వచ్చాయి, టెలికమ్యూనికేషన్స్ వచ్చాయి, సెల్ టవర్స్ వచ్చాయి. అదేవిధంగా మనం ఎప్పుడు కని ఎరుగని విధంగా మనకి మెడికల్ కాలేజ్ స్థాపించారు. ఎక్కడికక్కడ గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, మౌలిక వసతులు ఇలా అన్ని ప్రజలకు అందుబాటులోకి వచ్చాయి. 1,00,000 ఎకరాల్లో కాఫీ సాగుకు ఉచితంగా మొక్కల పంపిణీ జరిగింది. దీంతో మన్యంలోని 11 మండలాల్లో దాదాపు 2.5 లక్షల ఎకరాల్లో కాఫీ సాగు ప్రస్తుతం కొనసాగుతోంది. అటు పర్యాటకంగానూ అభివృద్ధి చెందుతోంది. పట్టాలిచ్చి దానికి రైతు భరోసా, కొండపోడు పట్టాలకి రైతు భరోసా కల్పిస్తూ ఇంకా చాలా ఉత్సాహంగా మన గిరిజనులు జీవించుటకు అంటే ఉత్సాహంగా సాగు చేసుకొని వాళ్ళ జీవన ఉపాధి చాలా మెరుగైన పొందుతున్నారు. ఈరోజు ఏ పనైనా కూడా అవ్వాలనుకుంటే 10 నిమిషాల్లో మేము పాడేరులో వెళ్తే ప్రతి 10 నిమిషాల్లో మాకు అన్ని పనులు జరిగిపోతుంది. ఈరోజు ఏ కార్యక్రమం అయినా కూడా ఆ రోజుల్లో ఎంఆర్ ఆఫీస్లో వెళ్ళి తిరగవలసిన పరిస్థితి ఉంది. ఈరోజు ఎంఆర్ ఆఫీస్కి వెళ్ళకుండా సచివాలయాలు పెట్టారు, వాలంటీర్ వ్యవస్థ పెట్టి ఈరోజు అనేక రకాల అభివృద్ధి చేసి దగ్గరలోనే అన్ని కార్యక్రమాలు కూడా మాకు 10 నిమిషాల్లో ఏ పనైనా కూడా జరిగిపోతుంది. మారుమూల గ్రామాలకు సైతం ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందడంపై గిరిజనులు సంతోషంగా ఉన్నారు. జగన్ బాబు మాకు పెన్షన్ ఇస్తున్నాడు. అప్పుడు ఎక్కడో వెళ్ళి తీసుకునేవారము, ఇప్పుడు ఇంటి దగ్గర చర్చిస్తున్నారు, చేత డబ్బులు ఇస్తున్నారు.
ఆ బాబు ఇచ్చిన డబ్బులతో మేమేదో మా పొట్ట భోజనం గడుపుకుంటాం తిని. జగన్ బాబు మా కొడుకులాగా చూస్తున్నారు, వాళ్ళకి 10,000 వందనాలు. చర్చిస్తున్నారు పెన్షన్ డబ్బులు. మాకు ఇదే సంతోషం, మా కొడుకుతో సమానం చూస్తున్నాం మేము. ఆ బాబు కూడా మాకు సమానంగా చూస్తున్నారు, మాకు ఇదే సంతోషము. మా ఊర్లో కూడా గౌరవంగా బతుకుతున్నాం మేము. కొత్త జిల్లాగా ఏర్పాటు చేయడంతో పాటు వేల కోట్ల రూపాయల నిధులు కేటాయించడంతో ఆదివాసీల జిల్లా అల్లూరి సీతారామరాజు గిరిజనుల ప్రగతికి ప్రతీకగా నిలుస్తోంది. అంతేకాదు అభివృద్ధి అంటే ఇది అని విపక్షాల విమర్శలకు సమాధానమిస్తోంది. మొత్తానికి చూసుకుంటే కొత్తగా జిల్లాలు ఏర్పడిన తర్వాత అన్నిటికంటే ఎక్కువ అభివృద్ధి జరిగిన ప్రాంతంగా మన్యం జిల్లాలో అల్లూరి సీతారామరాజు జిల్లాను ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు. కెమెరా పర్సన్ రావుతో రామచంద్రరావు, సాక్షి టీవీ, పాడే.